హలో బామా 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 మోసం చేసావు బావా. నన్ను గనక అలా చేసావు. నేనే లక్ష్మి అయితే అలా చేస్తావు. ముందు నీ సంగతి చెప్తాను. ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని సూచి ఇక్కడ పెడతాను. అప్పుడు ఎలా వెళ్తావు నేను చూస్తాను. ఎందుకమ్మా అలా వెనకడతావు? ఈ ఇల్లు నీది, ఈ సామాన్ అంతా నీది. అందుకు కాదన్నయ్య, ఇంత చీదరగా ఉన్న ఇంట్లో ఆయన ఎలా ఉంటున్నారా అని. అందుకే కదమ్మా నిన్ను తీసుకొచ్చింది. ఇది ఎలా తగ్గబెట్టుకుంటావో, ఎలా బాగు చేసుకుంటావో మరి. అలాగే అన్నయ్య, ఆయన వచ్చే లోపల అంత శుభ్రం చేసి ఉంచుతాను. ఉంచుతాను కదమ్మా, ఉంచుదాము అను. ఎక్కడ సామాన్ అక్కడే వాడేస్తారు. మొగది ఎవరో కాదు, శంకరం అన్నయ్య. ఎవరు నీవు? రఘు ఎక్కడా? అరే ఎందుకలా ఏడుస్తా? ఇంట్లో ఉన్నాడో లేడో చెప్పు. ఏంటి అలా చూస్తావు? అరే ఏడోకు ఏడోకు ఏడోకు. ఉన్నాడో లేదో చూసేద్దామని వచ్చాం అంతే. వచ్చి పిచ్చమ్మాయి లాగుందా? అంతే అంతే. చేయవలసిందంతా చేసి ఇంకా ఏడుపు ముఖం పెడుతున్నావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు రమ్మన్నారని. నేనా? ఎవరు చెప్పాడు? శంకరం అన్నయ్య. ఓ వాడా, పొరపాటున మనిషిలో పుట్టాడు, జిప్పి కొచ్చాడు. నా ప్రాణం విసిగించడానికి వాడు జాలకి నిన్ను కూడా తీసుకొచ్చాడు. ఈ తడవరాని వాడి చెయ్యికి తీసి వాడి సంఖ్యలోనే పెట్టి పంపిస్తాను. ఇలా రా. ఓ బావా, ఇలా రమ్మంటుంటే దీన్ని నేను తీసుకురమ్మన్నా? తీసుకురమ్మన్న పోతే మాత్రం తీసుకురాకూడదని ఎక్కడుంది? నువ్వేదో 19లో ఉంటావని నేనే తీసుకొచ్చి చూపెట్టాను. తప్ప ఏమిటి పెద్ద ఇదిగా మాట్లాడతావు? శంకరం లేదా? బావా, చిన్న సంగతి. లక్ష్మి నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చింది. ఇద్దరు లక్షణంగా కాపురం చేసుకుంటారు, లేకపోతే ఏ గంగలో దూకుతారో, లేకపోతే ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నేను తీసుకొచ్చి చూపెట్టాను. లక్ష్మి, నేను వెళ్ళి వస్తానమ్మా. బావా వస్తాను, నమస్కారం. ఇంకా నువ్వెందుకు ఇక్కడ? పోయి ఇక్కడి నుంచి. నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికా? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేనండి. ఏ దారి తెలియడం లేదా? ఈ బుడిబుడి దుఃఖాలు మన దగ్గరేం పనిచేయవు తెలుసా? నడు బయటికి. ఆడదానికి అత్తవారిల్లే ఆధారం. ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళని చెప్పండి. ఇంకెక్కడికి? పుట్టింటికి. పెళ్ళి అయ్యేంత వరకే కదండి ఆడదానికి పుట్టిల్లు. అదంతా నాకు తెలియదు. పుట్టింటికి కాకపోతే సత్రానికి పో, చావుడికి పో, గుడికి పో, గోపురానికి పో. అంతేగాని ఇక్కడ మాత్రం ఒక క్షణం ఉండటానికి వీల్లేదు. మీరెక్కడుంటే అక్కడే నాకు గుడి, గోపురం అన్నీని. మీరే నాకు దైవం. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. మీ సేవ చేస్తూ మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. అదే ఏమిటి గొడవంతా? అరే ఏడవతో చూస్తే లక్ష్మి, ఇంకెందుకమ్మా ఏడుస్తావు? మనం సగం సాధించాం, ఇంకా సగం ఉంది. అది నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు.
కనుగీటి పిలిచే కలలోన వలచే చెలియ నేనేనయ్యా అయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవేగా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవేగా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా కనుగీటి పిలిచే కలలోన వలచే చెలియ నేనేనయ్యా అయ్యా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా వల్ల పుల్ల తల్ల పుల్ల నీవేగా వల్ల పుల్ల తల్ల పుల్లు నీవయ్యా 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 బావా బావా ఏమిటి బావ బావట బావ బద్మాష్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా మర్యాదగా వెళ్తావా ఒక చీరమంటావా నువ్వు ఏం చేసినా సరే బావా ఇక్కడి నుంచి నేను కథలు నా మాట విను బావా నీ కోసం లక్ష్మి అక్కడికి చూస్తారా మోసేంటి రవండి పేకాట మానేసి కాసేపు కదలకుండా కూర్చో అదేమిటి ఫోటో తీస్తావా ఫోటో ఫోటో ఎందుకు నా హృదయంలోనే ఉన్నావుగా భామ అందమైన నగలు పెట్టుకుని చందమామలాగా ఉండే నిన్ను ఈ రోజు ఎక్కడికి కదలనీయకుండా దానివి తీరా చూడాలి ఇదేనా భావ కవిత్వం భామా కవిత్వం అదా సంగతి అందమైన నగలు అలంకరించుకుని చందమామలా ఉండాలే ఒరే శంకరం తెలిసిపోయింది కిటుకు ఇప్పుడే వెళ్ళి లక్ష్మిని చందమామ ఏమిటి చందమామ తాతలా తయారు చేయి అప్పుడు బావ ఎక్కడికి వెళ్తాడో చూద్దాం ఇదిగో లక్ష్మి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదమ్మా ఏం చేయనన్నయ్య ఏం చేయాలా బావ మనసు మార్చాలి అది నీ చేతిలో ఉంది నా చేతిలోనా అవునమ్మా ఇదిగో చూడు ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం ఈ వినయాలు సేవలు పూజలు ఈ మగవారికి నచ్చవులే ఈ వినయాలు సేవలు పూజలు ఈ మగవారికి నచ్చవులే అత్తరు పౌడర్ సోలు సోపుల మత్తులలో పడవేయాలి అత్తరు పౌడర్ సోలు సోపుల మత్తులలో పడవేయాలి పొయ్యారపు సయ్యాటలలో నా ఒళ్ళే మై మరపించాలి ఒళ్ళే మై మరపించాలి ఆలికి మగడే వశమయ్యే అమో
అమోఘమైన మంత్రమిదే ఆచరించిన ఆడవారికే కన్నుల పండుగ సంసారం కలుగును చక్కని సంతానం